హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ గోల్డెన్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మీకు గులాబ్ జామున్ పౌడర్తో కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్ కర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి, ఫ్లేవర్స్ ఏమీ లేని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2/3 కప్ షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇది బాగా కరిగిపోవాలి, షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే కరిగిపోతుంది. ఇలా కలుపుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకోవాలి. ఈ స్ట్రైనర్ లో ఫస్ట్ 1 కప్ మైదా వేసుకోవాలి. 1 కప్ మైదా, నెక్స్ట్ 1/2 కప్ గులాబ్ జామున్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలి. జల్లించుకోకుండా వేసుకుంటే ఉండలు ఉండలుగా ఉంటుంది. ఇలా వేసుకోవాల్సింది. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూపిస్తాను, అలా కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదండి, కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. నెక్స్ట్ మైదా 1 టీ స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కింద కొంచెం ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ వేసుకోవాలి. ఈ బ్యాటర్ చేసిన తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేసుకునే ముందు స్టవ్ పైన పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవాలి బ్యాటర్ వేసాక. నేను హీట్ చేసుకున్నాను, చూడండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నె దీంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను నియర్లీ 50 మినిట్స్ టు 1 అవర్ దాకా బేక్ చేసుకోవాలండి. నాకైతే 1 అవర్ పట్టింది. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ బేక్ చేసుకోండి. చూడండి, కేక్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇలా చాకు కానీ టూత్ పిక్ కానీ పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లార పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారేలోపు మనం క్రీమ్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి.
దీంట్లో 1/2 కప్ పాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ తోటి వాటర్ వేసుకోవాలి, అదే 1/2 కప్ తోటి. నెక్స్ట్ 1/4 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ చల్లారిపోయిందేమో చూద్దాం. కేక్ చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి చుట్టూ అలా చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ప్లేట్ దానిపైన పెట్టేసి గిన్నె రివర్స్ చేసుకొని ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా కొడితే వచ్చేస్తుందండి, కేక్ పడిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా, చాలా బాగుందండి. స్పాంజీగా చాలా బాగా ఉడికింది. చూడండి చాలా బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చిందండి. ఫ్లఫీ ఫ్లఫీగా స్పాంజీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు మనం క్రీమ్ చేసుకుందామండి. ముందుగా నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి, డీప్ లో. ఇప్పుడు దాన్ని బీట్ చేసుకొని షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న కార్న్ ఫ్లోర్ పేస్ట్ ని వేసుకొని బీట్ చేసుకోవాలి. చూడండి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మన చాయిస్ అండి, ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని. ఇప్పుడు దీన్ని 2 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి 2 లేయర్స్ అయిపోయాయి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ముందు కేక్ షీట్ తీసుకొని దాని మీద పేస్ట్ వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత కేక్ షీట్ పెట్టుకొని షుగర్ సిరప్ వేసుకుంటున్నాను. ఇలా షుగర్ సిరప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేయాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే విధంగా సెకండ్ ది కూడా చేసి పైన క్రీమ్ అంతా అప్లై చేయాలండి. ఫైనల్ గా ఇలా వచ్చిందండి. కింద బిస్కెట్స్ పెట్టానండి లైన్ గా, ఇలా పెట్టుకున్నాను. దీనిపైన కొబ్బరి పౌడర్ చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ పౌడర్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి మా కమెంట్ రూపంలో తెలియచేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.